మీడియేటర్ విజయసాయి రెడ్డి అన్న మాటలకు, గతంలో కేటీఆర్ అన్న మాటలకు, ఇటు జగన్ కానివ్వండి అటు కేసీఆర్ చేసిన కుట్రలను తిప్పి కొట్టే కుట్రలు కూడా మీ మీకు తిప్పి కొడతాం. మీ దాన్ని వీలైనంత త్వరగా మీ 20 మంది ఎమ్మెల్యేలు మేము లేపబోతున్నాము. ఇది పక్కా. మీ ఎమ్మెల్యేలు కేసీఆర్ పక్కకు వండుకున్నా సరే లేపుకొస్తాం మేము. రాత్రి పగలు కేసీఆర్ పక్కకు పెట్టుకున్నా సరే 20 మంది ఎమ్మెల్యేలము ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలము తప్పకుండా కాంగ్రెస్లోకి వస్తున్నారు. ఇది మీకు ఇక మీరు మాకు పెడతారో మేము మీకు పెడతామో చూసుకోండి. ఇక మీకు బాగా ఫగర్ వచ్చింది మీకు, కాబట్టి తప్పకుండా మీ 20 మంది ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్లోకి వస్తారు. ఇది ఇక దాని తర్వాత ఇంకొక ఆట నడుస్తుంది. మళ్ళీ చాలా ఆటలు ఉన్నాయి బీఆర్ఎస్ మీద కూడా, మాకు కూడా. ఓకే, అరే అయిపోయింది నా ప్రెస్ మీట్. మేము పోలీసులం వాడం. మేము ఏం చేస్తామంటే కుట్రలకు ప్రతి కుట్ర ఉంటుంది. కుట్రలే కదా, మళ్ళీ ఏం చేస్తాం. 20 మంది చెప్పిన నేను, ఇంకేముంది అది. ఏం కాదులే సార్, ఏం కాదు. రాజకీయాలు వాళ్ళు కుట్ర చేస్తున్నారు, కుట్రలను తిప్పి కొడతామని చెప్తున్నాం. విజయసాయి మీడియేటర్ కదా జగన్కి కేసీఆర్కి. అవును కదా, మరి పోయిన ఎలక్షన్లలో కేసీఆర్ 1000 కోట్లు జగన్కి ఫండింగ్ చేసిండు. అందుకే జగను కృతజ్ఞతలు చెప్పడానికి కేసీఆర్ ఇంటికి వచ్చిండు. శాల్వతో కృతజ్ఞతలు చెప్తే సరిపోదని విజయసాయి రెడ్డి కేసీఆర్ కాలు మొక్కిండు. ఇది వాస్తవం. ఇది అసలు మేమైతే పార్లమెంట్ ఎన్నికలకు ముందే వస్తామని అంటున్నారు, తీసుకోవాలని చూస్తాం. పార్లమెంట్ ఎన్నికలకు ముందు చెప్పిందే బెస్ట్. మా పని మీద మేము ఉన్నాం, అట్లేం లేదు. నేను నిన్నే చెప్పిన సీఎం గారికి చెప్పిన సీఎం గారికి ఓపెన్గానే చెప్తున్నా కదా. నేను సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన, సీఎం గారు 20 మంది ఎమ్మెల్యేలు వీలైతే మొదలే పార్లమెంట్ ఎలక్షన్ ముందే తీసేసుకుంటే మంచిదని చెప్పిన. నేనైతే అరే మాకు 2 నెలలు కాలేదు అప్పుడే మమ్మల్ని దించాలన్న కుట్రలు. ఇదంతా 2 నెలలు 4 స్కీమ్లు అమలే, 2 అయిపోయినాయి, 2 అవుతున్నాయి. ఏం కొమ్మ మునిగిపోయిందని చెప్పి ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీకి 9 ఏళ్ళు చేసిరు కదా, పరుపుల మీద 9 ఏళ్ళు ఫామ్ హౌస్లో వండుకొని పరిపాలించారు. ఇప్పుడున్న సీఎం, క్యాబినెట్ మినిస్టర్ సెక్రటరియట్లో ఉండి పరిపాలిస్తున్నారు. అంటే తెలంగాణ ప్రజలు హ్యాపీగా ఉండొద్దా? తెలంగాణ ప్రజలకు సంతోషం గడపాలని లేదా కేసీఆర్ ఫ్యామిలీకి? నువ్వే అడుగు, వాళ్ళు అడుగుతలేదు. ఇక ఓకే, థ్యాంక్ యూ.